దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు వాక్యం చెప్పడానికి దేవదేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో మరి మోషేకి తోడై ఉన్నాను నేను, మీకును తోడై ఉన్నట్లుగా మరి దేవుడు మాట్లాడాడు. ప్రియులారా చూడండి, మోషేకి తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఎంతగా తోడై ఉన్నారు మీరు చూచిన దేవుడు బైబిల్లో చక్కగా తేటగా రాయబడి ఉంది. మరి మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడంటే మరి మోషేకి దేవుని మీద ఎంత ఇష్టమో, మోషే దేవునికి ఎంత లోబడ్డాడో అనేది మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మరి మనం కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా మీకు కొన్ని మాటలు చెప్తారు. చూడండి ప్రియులరా, మోషేకి తోడైన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మరి యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసులు కూడా తోడై ఉన్నాడని మీ దైవజనుడిగా చెప్తున్నా. ప్రియులరా చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా, చాలా విలువైన మాటలు. మరి దేవుడు మన పట్ల తోడై ఉంటాడు, కానీ కొన్ని మాటలు మరి బైబిల్లోంచి కొన్ని మాటలు మరి దేవుడు మనకి జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ప్రియులారా చూడండి, మరి మన జీవితాలు గడ్డి పువ్వు లాంటి జీవితాలు అంట. మన జీవితాలు గడ్డి పువ్వు లాంటి జీవితాలు, ఆవిరి లాంటి మన జీవితము, బావిలో నీటి చుక్క లాంటి మన జీవితాలు అంట. చూడండి ప్రియులారా, అవి ఎంత వేగముగా మరి పోస్తాయి అనేది మనకు తెలుసు. చాలామంది ఇప్పుడు టెక్నికల్ వచ్చింది కనుక కొంతమంది మరి యొక్క విదేశాల్లో ఉన్న వాళ్ళు, చాలామంది పారం దేశంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఆవిరి లాంటిదంటే తెలియదు. ఎందుకంటే ప్రియులరా, పాతకాలంలో వాళ్ళకి చాలామంది తెలుసు ఆవిరి అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఆవిరి ఏంటంటే మరి మనం రైస్ వండుకుంటాం, రైస్ మీద దాని మీద మనం మూత వేస్తాము, మూత తీస్తే ఆవిరి కనపడతా ఉంటుంది. ప్రియులరా, ఆ ఆవిరి ఎంత సోపు ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆ ఆవిరి కొంత సోపే ఉంటుంది, ఆ కొంత సోపు పోయిన తర్వాత ఆవిరిపోతూ ఉంటుంది. అంటే మన జీవితాలు అటువంటి జీవితాలు. మరి బావిలో నీళ్ళు లాంటిదని ఎందుకు మరి దేవుడు చెప్పాడంటే, మరి బావిలో మనము చేదేసి మరి తోడితే గనక మరి నీటి చుక్కలు ఎంత వేగంగా మరి ఆ బావిలోకి వెళ్తాయనేది మనం చూస్తాం. పిల్లరా, మన జీవితం కూడా అంతే వేగముగా మరి ఆ బావిలోకి వెళ్తూ ఉంటుంది. పిల్లరా, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. మరి దేవుడు ఎందుకు మాట్లాడాడంటే ఆ విధంగా, మరి మన జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. మరి మనం చూస్తున్నాం, అనేక మంది మరణిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే మరి చక్కగా రెడీ అయిపోయి చక్కగా మరి విందులు జరగడానికి ఒక వివాహానికి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళి వాళ్ళు చక్కగా వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు, వడ్డించి తింటారు. ఆ రోజు బాగానే ఉంటారు. తెల్లారి చూసేటప్పటికి కుప్పకూలి చనిపోయిన వాళ్ళని చాలామంది చూసాం. సడన్గా హఠాత్ మరణము. అంటే చూడండి ప్రియులరా, గడ్డి పువ్వు కంట ఎక్కువ వేగము. అంటే బావిలో నీరు ఎంత వేగముగా కిందకి వెళ్తున్నాయో మన ప్రాణం కూడా అంత వేగముగా మరి పోతుంది. ప్రియులరా గమనించండి, ఈ మాటలను బట్టి గమనించండి మీరు, మన ప్రాణము ఏ విధంగా ఉంది. రవ్వారు ముందే చెప్తున్నారు మన జీవితాలు అలా ఉంటాయి. దానికి కారణము ఏమిటి అంటే మరి మన క్రియలను బట్టే ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియులారా చూడండి, చాలా మందికి మనం చూస్తూ ఉంటాం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఆ కాలంలో అయితే మరి 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, అలా చాలా సంవత్సరాలు ఆఖరికి వచ్చేటప్పటికి 100, 70, 80 అయిపోయింది. ప్రియులారా చూడండి, మన జీవితాలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో గమనించుకుంటూ ఉండాలి. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రియులరా, మన జీవితాలు గడ్డి పువ్వు లాంటివి, ఆవిరి లాంటిది, బావుల నీరు లాంటిది. చూడండి ప్రియులరా, మరి నేను ఒక మాట ఇందాక మీకు జ్ఞాపం చేశాను. మరి అప్పటికప్పుడే హఠాత్మైన మరణం, కుప్పకూలిపి చనిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు. దేవుని కనికరం కొంతమంది మీద ఉంటుంది కనుక మరి యాక్సిడెంట్ అయ్యి 2 నెలలు 3 నెలలు కూడా బతికి వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, మరి రాత్రికాల సమయంలో మరి నా మాటలు శ్రద్ధగా మీరు వినాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా చెప్తున్నా. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, లోకంలో అనేకమైన తలంపులతో మరి మన జీవితాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దేవునికి లోబడటం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవునికి లోబడ్డామో, ఎప్పుడైతే దేవునికి వినోదులుగా ఉన్నామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉన్నామో, ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో, ఎప్పుడైతే విశ్వాసంగా నడుపుతామో, ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడే దేవుడు మన పట్ల
గొప్ప అద్భుతమైన కార్యం చేస్తూ ఉంటాడు. ప్రియులారా చూడండి, మరి మనకి ఆరోగ్యం కావాలన్నా, ఆయుస్సు పెరగాలన్నా, మరి బలం కావాలన్నా, మనం ఏ స్థితిలో ఉండాలన్నా కానీ ప్రభువే మనకి ఇవ్వాలి ప్రియులారా. ప్రభు ఇవ్వాలి. మరి చాలామంది ఎలా చూస్తున్నారండి విశ్వాసులు? చూడండి ప్రియులారా, చాలా శ్రద్ధగా వినండి. విశ్వాసం ఎలా చూస్తున్నారంటే, దేవుడేమో గడ్డి పువ్వులాగా ఉంటామని చెప్తున్నాడు, ఆవిరిలాగా ఉంటామని చెప్తున్నాడు, బావులు నీటి చుక్కలాగా ఉంటామని చెప్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే, మన స్వభావాలు ఎలాగ ఉన్నాయంటే, మనము అలాగ కొండ వైపు చూస్తున్నాం ప్రియులారా. కొండ వైపు చూస్తున్నాం. ఆ కొండ మీద బండ ఉంటుంది కదా, బండ వైపు చూస్తున్నాం. ఆ బండను చూసుకుని మానవుడు బండని పోల్చుకుంటున్నాడు ప్రియులారా. ఆ బండను పోల్చుకుంటున్నాడు. ఆ బండతో మన సమానమా? ఆ బండ ఎక్కడ, మన జీవితాలు ఎక్కడ? ప్రభువారు చక్క తేటగా వాక్యం ద్వారా మాట్లాడారు కదా. ఆ బండకి మనకి ఏమన్నా సంబంధం ఉందా? పిల్లలు గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మానవుల్లో సాతానుడు ప్రవేశించి మానవుడు అనుకుంటాడు, ఆ బండలాగా నేను ఉంటాను, ఆ బండలాగా ఎక్కువ సంవత్సరాలు బతుకుతాను, ఆ బండలాగా దృఢంగా ఉంటాను అని ఆలోచించేస్తూ ఉంటాడు. ఆ భూమి అంతా నాదే, ఆస్తులన్నీ నాయే, ఆ డబ్బంతా నాదే, ఆ బంగారం అంతా నాదే, నా ఆయుస్సు ఆ బండలాగా ఉంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు బతుకుతాను అని ఆలోచనతో ఉంటాడు ప్రియులరా. అందుకే దేవుడు చక్కగా వాక్యంలో రాయబడి ఉంది. చూడండి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో. మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి చూడండి ప్రియులరా. అసలు ఎన్ని వీడియోలు మనం వింటున్నాము, ఎన్ని వాక్యాలు మనం వింటున్నాము, మన పరిస్థితి ఏంటి, ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం, ఎంతమంది మరణిస్తున్నారు మన కళ్ళ ముందు, ఎంతమంది వేదన పడుతూ ఉన్నారు, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. ప్రియులరా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడైనా మన మనోనేత్రాలు తెరవకపోతే గనక ఇంకా 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 రాని దినంలో ఇంకా నశించిపోతారు. చాలా మంది నశించిపోతారు. ఎంతో మంది సేవకులు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు, పొట్ట ఖాళీ చేసుకుని ప్రార్థన చేస్తున్నారు. అసలే మనలో విశ్వాసం లేదు. చాలా మంది కూడా వాళ్ళు ఉపవాసం ఉంటే మనకేంటి, వాళ్ళు పొట్ట ఖాళీ చేసుకుని ఉంటే మనకేంటి, వాళ్ళు నలిగిపోతే మనకేంటి, వాళ్ళు కరిగిపోతే మనకేంటి అని విశ్వాసం చాలా మంది ఆ విధంగా ఉన్నారు. ప్రియులారా గమనించండి. ఈ సేవకుడు నిజంగా మీకు ఎప్పుడైనా సరే సేవకుడు నీరసంగా కనబడితే ఆ సేవకుని బట్టి మీరు నేర్చుకుంటాం మొదలుపెట్టండి. ఈ రాత్రికాల సమయంలో ఆ సేవకుడు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి మీకోసం ప్రార్థన చేస్తున్నాడో, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి మరి ప్రజల కోసం యూట్యూబ్లో మాట్లాడుతున్నాడో, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి మరి సభలు పెడుతున్నాడు, మరి ఎంత డబ్బు హెచ్చించి మరి మీటింగ్లు పెడుతున్నాడు, ఆ సేవకుడు ఎంత నలిగిపోతున్నాడు అనేది మీరు ఈ రాత్రికాల సమయంలో మీరు గమనించవలసిన విషయం మీకుంది ప్రియులరా. ప్రతి విశ్వాసకు ఉంది. చూడండి, పౌలు గారు మాట్లాడుతున్నారు కదా, మార్కు సువార్త 16:15 మాట్లాడుతున్నారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించిన భారం మీ మీద ఉందని. అనేక మందికి భారం లేకుండా పోయిందే, అనేక మంది వేదన లేకుండా పోయిందే, అనేక మంది నశించిపోయిన భయం లేకుండా పోయిందే. పిల్లలు చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామే. మాకు తెలిసిన సహోదరుడే ఆ నాన్నగారు చక్కగా బిల్డింగ్లు కట్టాడు, చక్కగా అన్ని సంపాదించాడు, చక్కగా కుర్రోడి చదివించాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, ఏది కావాలో అది కొన్నాడు. కానీ ఆ కుర్రోడు ఏం చేస్తున్నాడంటే లోకాన్ని ప్రేమించాడు, ఫ్రెండ్షిప్ చేశాడు, లోకానికి విలాసాలు ప్రతి వీటికి వెళ్ళి మరి పిల్లల యాక్సిడెంట్ అయ్యింది ఒక రోజుని, మరి ఆపరేషన్ చేయించాడు, మరి రెస్ట్ తీసుకున్నాడు. మరి ఇక్కడ ఉంటే కుదురుగా ఉంటుందని హైదరాబాద్ పట్టణం పంపగా మరి హైదరాబాద్ పట్టణంలో కూడా యాక్సిడెంట్ అయ్యింది. ఆ కాలు ముక్కలు అయిపోయి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పిల్లలు చూడండి, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆ తండ్రి ప్రాణం ఎంతో నిలలాడిపోయిందో. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కనీసము మనకి ఎన్ని గంటలు పడుతుందో మీకు తెలుసు. హైదరాబాద్ వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు. ఈ రాత్రి బయలుదేరితే తెల్లారి వెళ్తాం. ఆ తండ్రి ప్రాణం ఎంత నిలలాడిపోయిందో ఒకసారి గమనించండి ప్రియులరా. తండ్రి ప్రాణం ఎంత నీరు కారిపోయిందో గమనించండి. ఆ తండ్రి ఎంత దుఃఖపడ్డాడో గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మన తండ్రి కూడా మన కోసం కూడా అలాగే దుఃఖపడుతున్నాడు ప్రియులరా. మన తండ్రి అలాగే దుఃఖపడుతున్నాడు. మన పరమ తండ్రి మన యేసయ్య అలాగే దుఃఖపడుతున్నారు. గమనించండి వీడియో నా ప్రతి ఒక్కరు కూడా. ఆ తండ్రి విలువలాడిపోయాడు. ఆ తండ్రితో నేను మాట్లాడాను. ఆ వార్త అతను నాకు మెసేజ్ పెట్టిదా కూడా నాకు తెలియలేదు ప్రియులారా. చూడండి మరి ఎంత అశుద్ధంగా ఉంటున్నారు బిడ్డలు. చూడండి యవనస్తులు ఎలా ఉంటున్నారు చూడండి ప్రియులారా. మనం దీని అంతక కారణము మనమే. మనలో ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ప్రియులారా. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. క్షేమముగా వెళ్ళి రావాలంటే, వాళ్ళు క్షేమముగా ఉండాలంటే, వాళ్ళు స్థిరంగా బలపడాలంటే, వాళ్ళు స్థిరంగా ఎదగాలంటే
అలా కుటుంబకులుగా నిలబడాలంటే ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నారంటే వాళ్ళకి వాళ్ళే ఉంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. నా బిడ్డలకంటే సంపాదించాను, నా బిడ్డలకంటే చక్కగా ఉన్నారనుకున్నారు. కానీ డబ్బు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు. కానీ మీ ప్రార్థనే శాశ్వతం. మీ ప్రార్థన ద్వారానే ఎన్నో కార్యాలు జరుగుతాయి. పిల్లలు గమనించండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఆలోచన చేయండి ఒకసారి. బిడ్డల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బంధువుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? భర్త కొరకు ఎంతమంది చేస్తున్నారు? భార్య కొరకు ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన లేని జీవితం వ్యర్థం, గడ్డి పువ్వు లాంటిది, ఆవురు లాంటిది, బావులో నీటి లాంటిది. ప్రియులారా గమనించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మేము ఈ సేవకుడిగా అడుగుతున్నాను. ప్రియులారా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మన బిడ్డలకి యాక్సిడెంట్లు అవుతుందండి, మనం కదా కారణం. మన బిడ్డలు పాడైపోతున్నామండి, మనం కదా కారణమా? కావలసినవన్నీ ఇస్తున్నామే, కావలసినవన్నీ కొంటున్నామే, వాళ్ళకి ఏది కలదో చేస్తున్నామే. కానీ వాళ్ళు అలా పాడైపోతుంటే మీరు ఎందుకు ప్రార్థన చేయరు? బిడ్డల కొరకు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్లో పెట్టరు? బిడ్డల కొరకు. ప్రియులారా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలు ఏ విధంగా ఉంటాయనేది వాక్యం ద్వారా నేను మాట్లాడాను కనుక మీరు ఈ వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా విని ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా, యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చక్కగా బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది దూరమైన మరణాలు పొందుతున్నారు, కుప్పకూలిపోయి చనిపోతున్నారు, రకరకాల పరిస్థితుల్లో చనిపోతున్నారు. వాళ్ళ మీద మీకు భారం లేదా? వాళ్ళ మీద భారం లేదని అడుగుతున్నాను పిల్లలారా. ఈ రాత్రికాల సమయంలో వీడియోన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. చాలా సంఘాల్లో కూడా భయభక్తులు లేకుండా ఉన్నది, చాలా గ్రామాల్లో భయభక్తులు లేకుండా ఉన్నది, చాలా కుటుంబంలో కూడా భయభక్తులు లేవు. ఆడపిల్లలు కూడా చూస్తున్నాం, రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు వేయని డ్రెస్సులు వేస్తూ ఉన్నారు, మాట్లాడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చూడలేని చూపులు చూస్తూ ఉన్నారు. ఎక్కడ లేని తలంపులతో నిండిపోయి ఉంది వాళ్ళు నిజంగా అలా హృదయము. తల్లిదండ్రులు బిడ్డలకి చక్కగా లక్షల రూపాయల బళ్ళు కొన్ని పెట్టి కావలసినంత డబ్బు ఇచ్చి మీరు తిరగండి చెప్తే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? పాడైపోక వాళ్ళు ఏ విధంగా దేవుని భయంతో ఉంటారు? తల్లిదండ్రుల భయం లేకుండా చెప్తుంటే ఇంకా దేవుని భయం ఎలా ఉంటుంది? పిల్లరా గమనించండి. మన తల్లిదండ్రులుగా మన భయం ఉండాలి, మన భయంతో పాటు దేవుని భయం కూడా ఉండాలి, ఆ భయంతో పాటు మన ప్రార్థన కూడా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉన్నదో కుటుంబంలో, ఎప్పుడైతే బిడ్డల కొరకు ప్రార్థన చేశామో అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునాక వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో మోకరించి ప్రార్థన చేయండి. ప్రియులరా మోకరించి ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. అప్పుడే మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. అప్పుడే మీ బిడ్డలు చక్కగా ఎదుగుతారు ఒలివి మొక్కల్లాగా. అప్పుడే మీకు మీ కుటుంబాలు రక్షించబడతాయి. అప్పుడే దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారు. పిల్లలు చూడండి, మన జీవితాలు ఎప్పుడు కూడా గడ్డి పువ్వులాగా ఉండకూడదు, ఆవిరిలాగా ఉండకూడదు, బావిలో నీరు చుక్కల్లాగా మనం ఉండకూడదు. ప్రియులారు రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, శ్రద్ధగా ఈ వాక్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి, మీ సంఘాల కొరకు ప్రార్థన చేయండి. మీకు ఇంకా ఆసక్తి ఉంటే రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధంగానే పాడైపోయి ప్రియులరా, ఈ విధంగానే పాడైపోయి. ప్రేమపూర్వకంగా రెండు చేతులు జోడించి మీకు ప్రేమపూర్వకంగా చెప్తాను ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఆలోచించండి. వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. కుటుంబాలు ఆస్వాదించబడాలంటే, మీరు ఆస్వాదించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మన జీవితాలు గడ్డి పువ్వులాగా ఉండకుండా ఉండాలంటే, మనకు ఆయుస్సు పొడిగించాలంటే, ఆరోగ్యం కావాలంటే, ఆదాయం కావాలంటే, మంచి బలం కావాలంటే మీరు ప్రార్థన చేయండి. దేవుని శక్తి పొందుకోండి. దేవుని దగ్గర రండి, దేవుని పాదాలు పట్టుకోండి. కుటుంబాలు ఆస్వాదించబడతాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు, దేవుళ్ళు వెలిగించబడతారు, దేవుళ్ళు చక్కగా నిండి ఉంటారు. ఎప్పుడు కూడా ఆరిపోయే దీపంలాగా మనం ఉండకూడదు, వెలిగించే దీపం వల్ల మనం ఉండాలి. లేదా గమనించండి, అనేక మంది దైవజనులు యేసన్ గారు కూడా అదే మాట మాట్లాడారు. దీపం వెలగాలంటే ఎప్పుడు కూడా రగిలించబడాలి. దీపం మన ఆత్మ రగిలించబడాలి. అప్పుడే మనం చక్కగా దేవునికి ఇష్టలుగా ఉంటాము, మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా సిద్ధపడి
సిద్ధపడి ఉంటే గనక మీ కుటుంబాల దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మీ బిడ్డలకు చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు ప్రభా. ప్రతిరోజు యూట్యూబ్లో నాయన మాట్లాడడానికి సహాయం చేశారు నాయన. మీరు బలపరిచిన దేవుడు నువ్వే, స్థిరపరిచిన దేవుడు నువ్వే, మా జీవితాలను ప్రభా బాగు చేసే దేవుడు నువ్వే. మా జీవితాలు గడ్డి పువ్వు లాంటి జీవితాలని ప్రభా కొన్ని సంవత్సరాలు బతికించడానికి కారణము నువ్వేనా ప్రభా. నీవు లేకపోతే మా జీవితాలు అంతే, గడ్డి పువ్వు లాంటిది నాయన, ఆవిరి లాంటిది ప్రభా, నీటిలో బావు లాంటిది ప్రభా. సహాయం చేయండి. బావుల నీరు ఎంత వేగంగా కిందకి వెళ్తుందో మా జీవితాలు కూడా అంతే, అలా కుప్పకూలి మేము పోతాం ప్రభా. ఆ విధంగా నేను సహాయం చేయండి. మా బిడ్డలు ఎవరొక్క ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఏ స్థలంలో ఉన్నా అప్పుడు కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఒకవేళ బయట పనులు చేసుకుంటే ఎక్కడున్నప్పుడు కూడా ప్రభా, వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. మోకరించి ప్రార్థన సహాయం చేయండి. మోకరించి ప్రార్థన చేసే కృపాలకి ఇవ్వండి ప్రభా. కన్నీరు ప్రార్థన, రోదన ప్రార్థన నేర్పండి ప్రభా. అంగళార్పు ప్రార్థన నేర్పండి నాయన. పొడి ప్రార్థనలు మాకు వద్దు ప్రభా, అంగళార్పు ప్రార్థన నేర్పండి నాయన. ఎప్పుడైతే మేము అంగళార్పు ప్రార్థన చేసామో మా కుటుంబాలు దీవించబడతాయి నాయన. మేము దీవించబడతాం నాయన. మా బిడ్డలు దీవించబడతారు ప్రభా. మేము వెళ్ళే స్థలంలోకి క్షేమంగా వెళ్తాం. మా ప్రయాణంలో క్షేమమైన ప్రయాణం మీరు ఇస్తారు ప్రభా. మంచి ఆరోగ్యం ఇస్తారు నాయన, మంచి ఆలోచన ఇస్తారు ప్రభా, మంచి తలంపు ఇస్తారు నాయన. నాయన మేము ఎక్కడ మాట్లాడినా, ఎలా మాట్లాడినా ప్రభా, మా నోరుని గద్దిస్తారు ప్రభా. ఆ విధంగా మా బిడ్డలను సిద్ధం చేయండి. ఈ యొక్క యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. మా భారతదేశంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మేమందరము నాయన ఐక్యతగా ఉండాలి ప్రభా. మీ తోటలో పని వాళ్ళుగా మేము ఉండాలి నాయన. మీ రాజ్యంలో మేము చేరాలి ప్రభా. మీ నరకంలోకి వెళ్ళకూడదు నాయన. మీ పరలోక రాజ్యంలోకి మేము రావాలి. ఆ విధంగా సిద్ధం చేసి నడిపించి బలపరచండి. మరొక్కసారి నాయన నన్ను జ్ఞాపం చేసుకుని ప్రభా. ప్రతిరోజు నాయన మేము మాట్లాడుతుంది ప్రభా, నన్ను బలపరచండి, స్థిరపరచండి. నా మాటలు ప్రభా మీలో నుంచి రావడానికి సహాయం చేయండి ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థం ప్రభా, నేను మాట్లాడితే వ్యర్థం నాయన. మీరు ముందుండాలి, మేము వెనకాల ఉండాలి ప్రభా. మీ మాటలేనాయన ప్రభా బలమైనవి, మీ తలంపులేనాయన బలమైనది నాయన, మీ ఆలోచనలే బలమైనవి ప్రభా. మీ మాటలే మీ బిడ్డలు వినాలి ప్రభా. మిమ్మల్ని మీ బిడ్డలు చూడాలి ప్రభా. మమ్మల్ని చూడద్దు ప్రభా. మమ్మల్ని మరుగుపరచండి తండ్రి. మేము యోగ్యులము కాదు, యోగ్యులము కాదు. మీ మనుషులు నాయన, ఇంత మాత్రమే ఉన్నవాళ్ళం ప్రభా. నువ్వు జీవం గల దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా, అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఉన్నవాడు ప్రభా, స్వస్థత కార్యాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా. సహాయం చేయండి. బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి, సేవకులందరినీ జ్ఞాపం చేసుకొని ప్రభా. నీ బిడ్డలు నలిగిపోతున్నారు నీ సేవకులు ప్రభా. మీలో నలిగిపోయారు నాయన, మీలో కరిగిపోయారు ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఎంత ప్రయాసపడుతున్నారు సేవకులు ప్రభా. మీరు సూచన దేవుడు నాయన, ప్రయాస వ్యర్థం చేయకుండా నాయన నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. మా బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి, మా సంఘాలను జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆ యొక్క టీములుగా బిడ్డలందరూ టీములుగా ప్రయాసపడుతున్నారు ప్రభా. స్వార్థ యాత్రలో ప్రయాసపడుతున్నారు ప్రభా. దండయాత్రలో ప్రయాసపడుతున్నారు నాయన. కడపత్ర పరిచయలో ప్రయాసపడుతున్నారు ప్రభా. ఆయా పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. మీ పరిచర్య చేసే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. కృప చూపించి నడిపించి బలపరిచి రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు ఆలకించిన ఆయన మీ బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.